అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేబినెట్ భేటీ అనంతరం ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పట్టుకునే విధంగా జలవనరుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి మన కేంద్ర ప్రభుత్వంతో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు గోదావరి కావేరి లింకింగ్ వయా బనకచెర్ల దాని గురించి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాము. దీని మూలంగా ఏమవుతుందంటే మన తమిళనాడు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరి ఈ కర్ణాటక తమిళనాడు గోడలు ఏమంటే ఈ రీజియన్లో కొంత డిస్టర్బెన్సెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ రావటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పేసి మరి మాకున్న సమాచారం. సో ఇటువంటివన్నీ కూడా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి ఒక ఐక్యంగా ఈ నదుల్ని లింకింగ్ చేసుకున్నట్టయితే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ప్రజలందరూ కూడా లాభపడతారని చెప్పేసి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చాలా సానుకూలంగా ఉందని చెప్పేసి మాకున్న సమాచారం. ఇది 1వ తారీఖు వస్తారు. షెడ్యూల్ మళ్ళీ అదే టోటల్గా నాకు అదే అందుకనే ఆ నీటితో ఏదైతే పంటలు వేసుకున్నారో అక్కడికి ఇంకా వేయాల్సిన చాలామంది ఉన్నారు. అంతా పూర్తి 100% ఎక్కడ కూడా సోయింగ్ జరగల. మిగిలిన రైతులు దయతో ఆలోచించమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదో నీళ్లు కొంత ఇస్తున్నాము, సరే ఆ భూముల్ని చివరి భూములకి నీరు అందాలి, లేతే ఏదైతే పోలవరం కాలువ ద్వారా ఏ ఆయకట్టుకైతే నీళ్లు చేరాలో ఆ ఆయకట్టుకు అందించడం కోసం కాలువల్లో ఇల్లీగల్గా పెట్టుకున్న మోటార్లు కూడా కొంత ఆ రైతుల్ని కన్విన్స్ చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ప్రయత్నం తర్వాత ఇప్పుడు చెప్పాను ఇందాక 1,00,000 క్యూసెక్లు సుమారు ఈ సమయానికి వరద నీళ్ళు ఉంటుంది పోలవరంలో. కానీ ఈ సంవత్సరం 38,000 ఉంది ఈరోజు. అంటే భవిష్యత్తులో తగ్గితే అప్పుడు ఇబ్బంది పడి నష్టపోయే కంటే కూడా ముందే ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా సూచన. ఆల్టర్నేటివ్ క్రాప్స్కి డ్రై క్రాప్స్కి వెళ్తే బాగుంటుంది. ఏదైతే విత్తనాలు ఇస్తున్నారో ఆ విత్తనాలను వినియోగించుకుని కేవలం 2 years కంప్లీట్ రూలింగ్ మీద ప్రెస్ మీట్ పెట్టి వదిలేశారు. కూడా విషయాన్ని బలంగా తీసుకెళ్ళడం అదే సమయంలో ఏం లేదు ఇష్యూస్ రైజవుతున్న ఇష్యూస్ కానీ ప్రతిపక్షం చేసిన ఆరోపణల మీద కంటిన్యూస్గా మినిస్టర్ రెస్పాండ్ అవుతారు. ప్రతిపక్షం అన్ని బోగస్ అబద్ధాలు మాట్లాడుతూ మనం చూస్తూనే ఉన్నాము. సో కాకపోతే మనం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళమని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పుడు 36 ప్రాజెక్టులని ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ పోలవరాన్ని మార్చి 2027 కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. 36 ప్రాజెక్టులకి టైం లైన్స్ ఇచ్చాం. ఈ వచ్చే నెల 14నే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి నీళ్లు తీసుకెళ్తా ఉన్నాం. సెప్టెంబర్ 1 అనుకుంటాను వెలుగొండ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేయబోతాం. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ఒక అభిప్రాయం ఉంది ఏంటో వైసీపీ వాళ్ళు అంటే మేము బాగా చేసాం అన్నారు. నేను నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అఫీషియల్గా మన పంచాయతీ ఆఫీస్ నుంచి సచివాలయం నుంచి తీసుకున్నాను. నేను ఆ 23-24లో ఏ విధంగా ఇచ్చారో 23-24లో ఎంత ఆ గ్రామానికి సంక్షేమ కార్యక్రమం ద్వారా వచ్చింది. 24-25లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వచ్చిందనే దాని మీద ప్రతి గ్రామం నుంచి కూడా అఫీషియల్గా నేను తీసుకున్నాను. ఉదాహరణకి ఇవ్వండి, సుంకొల్లు గ్రామంలో సంక్షేమ పథకాలు అమ్మఒడి 37,70,000, తల్లికి వందనం 60 లక్షలు, అదేవిధంగా వాహన మిత్ర 2,20,000, ఆటో డ్రైవర్ సేవల 3,45,000, పెన్షన్లు 1,11,90,875 రూపాయలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2,05,092,
రైతు భరోసా 48,19,500, అన్నదాత సుఖీభవ 71,40,000 రూపాయలు.